టాస్క్ 9 చతురస్రం ఆకారాన్ని పిల్లలకు నేర్పించడం. మీరు ఈ వీడియోను మీ పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని మీ పిల్లలతో చేయాలి. ఆకార చతురస్రాన్ని పిల్లలకు నేర్పడానికి మీరు ఈ ఆలోచనలను లేదా ఏదైనా ఇతర ఆలోచనలను ఉపయోగించవచ్చు. ఒక చతురస్రాన్ని గీయండి మరియు రంగు వేయండి. గోధుమ పిండిలో ఒక చతురస్రాన్ని గీద్దాం. నేలపై ఒక చతురస్రాన్ని గీయండి. గోధుమ పిండితో ఒక చతురస్రాన్ని తయారు చేద్దాం. పిల్లలు వారి నోటిలో పిండిని పెట్టకూడదు. ఈరోజు మీరు ఏ ఆకారంలో చపాతీ తినాలనుకుంటున్నారు? చతురస్రం. ఈరోజు మీరు ఏ ఆకారంలో చపాతీ తినాలనుకుంటున్నారు? వృత్తం. కర్రలతో ఒక చతురస్రాన్ని తయారు చేద్దాం. రాళ్లతో ఒక వృత్తాన్ని తయారు చేద్దాం. పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ మీ పిల్లలతో కూర్చోండి. మీ పిల్లలు రాళ్ళు లేదా ఇతర వస్తువులను నోటిలో పెడితే వాటిని ఉపయోగించడం మానేయండి. ఆకులు, తాడు వంటి సురక్షితమైన వస్తువులను ఉపయోగించండి లేదా బదులుగా ఆకారాలు గీయండి. మీరు రాళ్లను ఉపయోగిస్తుంటే మీ పిల్లల నోటిలో సరిపోని పెద్ద, శుభ్రమైన రాళ్లను మాత్రమే ఉపయోగించండి. చిన్న లేదా మురికి రాళ్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. కఠినమైన అంచులు ఉన్న రాళ్లను ఉపయోగించవద్దు. రాళ్లను నీటితో బాగా కడిగి ఆరబెట్టండి. బయటి నుండి వచ్చే రాళ్లలో క్రిములు లేదా జంతువుల మురికి ఉండవచ్చు. పిల్లలు వాటిని తాకినా లేదా నోటిలో పెడితే వారు అనారోగ్యానికి గురవుతారు. రాళ్లను ఉపయోగించేటప్పుడు దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీ పిల్లలను ఎల్లప్పుడూ చక్కగా ఉంచుకోవాలని మేము సూచిస్తున్నాము. ఇది వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని మేము నమ్ముతున్నాము. ఇది స్వీయ విలువ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి వారు ఎల్లప్పుడూ చక్కగా దుస్తులు ధరించాలని మేము సూచిస్తున్నాము. వారిని మురికిగా ఉంచడం ద్వారా లేదా వారిని కొట్టడం లేదా అరవడం ద్వారా వారి స్వీయ విలువ మరియు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవద్దని మేము సూచిస్తున్నాము. వారిని గౌరవంగా చూడాలని మేము సూచిస్తున్నాము. వారు తప్పుగా ఉన్నప్పుడు దయచేసి విషయాలను సరిగ్గా వివరించమని మేము సూచిస్తున్నాము. బాగా నిద్రపోవడం, ఆరోగ్యంగా తినడం మరియు సురక్షితమైన ప్రేమతో కూడిన వాతావరణాన్ని అందించడంలో క్రమశిక్షణను కొనసాగించండి. తద్వారా వారు నేర్చుకోవడాన్ని ఆనందించవచ్చు మరియు భవిష్యత్తులో కష్టపడి పనిచేసే ఆత్మవిశ్వాసంతో కూడిన పిల్లలుగా మారవచ్చు. ధన్యవాదాలు.